జై శ్రీరామ్. డీలిమిటేషన్ పేరు మీద తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన డిఎంకే పార్టీ వారు, ముఖ్యంగా స్టాలిన్, దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని విభజించే కార్యక్రమాన్ని చేస్తున్నాడన్న ఆరోపణలు, విమర్శలు పుష్కలంగా వస్తున్నాయి. ఇది ఎంత మాత్రం కూడా ఒప్పుకోవాల్సిన విషయం కాదు. సరే, నువ్వు డీలిమిటేషన్ లోపల నీకు సీట్లు తక్కువ అవుతున్నాయంటే ఎప్పటికైనా కూడా దక్షిణ భారతదేశం మీ తక్కువనే ఉంటాయి కదా. నువ్వు భారతదేశాన్ని భారతదేశంగా చూడకుండా భారతదేశాన్ని దక్షిణ భారతదేశం అని, మధ్య భారతదేశం అని, ఉత్తర భారతదేశం అని, ఈశాన్య భారతదేశం అని, పశ్చిమ భారతదేశం అని చెప్పి డివైడ్ చేస్తే ఎవరికైనా కూడా అట్లా కనిపిస్తాయి కదా. 2 నుంచి 3 రాష్ట్రాల సీట్లకు చూస్తే ఒక ఉత్తరప్రదేశ్తో సమానం అవుతాయి కదా, అంతే కదా. లేకపోతే 2 రాష్ట్రాలైనా కూడా ఆ ఉత్తరప్రదేశ్తో సమానం అయిపోతాయి. ఇంకా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కలిస్తే దక్షిణ భారతదేశం అంతా అయిపోతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే దక్షిణ భారతదేశాన్ని ఈ బేస్లో డివైడ్ చేయడానికి ఒక రకమైన ప్లాన్ చేస్తున్నాడు స్టాలిన్. దేశద్రోహమైన పని చేస్తున్నాడు. దక్షిణ భారతదేశం లోపలికి ఉత్తర భారతదేశం లోపల 400 సీట్లు ఉంటే దక్షిణ భారతదేశం కూడా 400 సీట్లు ఇవ్వాలా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ఆ రాజకీయం? ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. దీనికి నీకు నష్టం జరుగుతాయి. అంటే 42 స్థానాలు ఉన్నాయనుకుందాం తమిళనాడులో. 42 స్థానాలు కనుక 41 అయితే ఒప్పుకోవాలా? అంటే కరెక్ట్, నాకు ఒక సీట్ నష్టమైందని చెప్పి నువ్వు ఫైట్ చేయాలి. స్టాలిన్ ప్రభుత్వం అయినా వేయాల్సిందే, తెలంగాణ ప్రభుత్వం అయినా వేయాల్సిందే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా వేయాల్సిందే. సరే, ఒక 2 పెరిగి అనుకుందాం. ఉత్తర భారతదేశం లోపల ఆ స్థాయిలో తమిళనాడు స్థాయిలో ఉన్న 42 స్థానాలు ఉన్న ఒక గుజరాత్ లేకపోతే రాజస్థాన్ కనుక బేస్ తీసుకుంటే అక్కడ పెరిగితే ఇక్కడ తమిళనాడులో కూడా ఆ స్థాయిలో పెరిగినా లేదో చూసుకోవాలా. అసలు ఇంకా ఆలు లేదు, చూరు లేదు, ఇంకా ఏది కాలేదు. దానికి సంబంధించిన తీర్మానాలు కానీ, ఇంకా బైలాసులు కానీ, ఇంకా నోట్ ఫైల్ కానీ ఏం కాలేదు. అయినా కూడా ఇక్కడ రాద్ధాంతం చేస్తున్నాడు. కేవలం లిక్కర్ స్కామ్, 1000 కోట్ల లిక్కర్ స్కామ్లోంచి బయటపడడానికి, తప్పించుకోవడానికి చేస్తున్న కుట్ర. రేపు ఏదైనా దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే, ఈడీ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకున్నా కూడా నేను దానికోసం ఫైట్ చేసినా కాబట్టి ఇది చేస్తుండ్రు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది చేస్తుందని చెప్పి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి తప్పులు, ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి రాజకీయాలు అటు కేసీఆర్ చేసిండు, ఇటు కేజ్రీవాల్ చేసిండు. ఇప్పుడు స్టాలిన్ కూడా అదే తోలబోతున్నాడు. దీనివల్ల లాభం లేదు. ఏ రకంగా ఫైట్ చేయాలో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఫైట్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ విషయం స్టాలిన్ గమనించాలా. సరే, మన రాష్ట్రం నుంచి కూడా పోయింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రమ్మంది కాబట్టి వాళ్ళు కూడా పోవాలి కాబట్టి పోయిండ్రు. కానీ ఈ కాంగ్రెస్ రేపు ఉత్తర భారతదేశంలో సమాధానం ఏమి ఇచ్చుకుంటుంది? అంతే కదా, వాళ్ళకు సమానం ఇవ్వడానికి అయితే కావాలి కదా. ఏం సమానం ఉండదు. అక్కడ నువ్వు ఫైట్ చేసినావు కదా, మరి ఇక్కడ సంగతి ఏంటి అంటే, ఎక్కడైనా 42 స్థానాలు ఉన్న తమిళనాడు లోపల ఒక స్థానం తగ్గిందంటే అదే 42 స్థానాలు ఉన్న ఉత్తర భారతదేశంలో కూడా తగ్గింది, లేదా ఒక 2 పెరిగినాయంటే చూడు అక్కడ పెరిగినాయి, ఇక్కడ తగ్గినాయి అని చెప్పంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఏది లేదు జనాభా పెంచుకోండి, అది పెంచుకోండి, ఇది పెంచుకోండి అని చెప్పేసి ఒక రకంగా దక్షిణ భారతదేశాన్ని భారతదేశం నుంచి విభజించేస్తున్నాడు. దేశద్రోహం, రాజద్రోహం. ఇలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దేశద్రోహం, రాజద్రోహం మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో దోసేయాలి ఎవడైనా కానీ. ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారు. మీరే కదా, మీ ప్రజాస్వామ్యబద్ధంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న మీరే అతి ముఖ్యులైన వ్యక్తులే ఇట్లా మాట్లాడితే ఇంకెట్లా? సామాన్య ప్రజల సంగతి ఏంది? సో ఇవన్నీ కరెక్ట్ కాదు. దీని వెనుక దయచేసి ఆలోచించండి. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రాష్ట్రాల వారీగా ముక్కలు చేయకండి. అంటే దక్షిణ భారతదేశం అని ఒకటి, మధ్య భారతదేశం అని ఒకటి, ఉత్తర భారతదేశం అని ఒకటి, అటు ఈశాన్య భారతం. అది ఏంటంటే రిఫరెన్స్ కోసం చెప్పడానికి బాగుంటుంది. ఒక ఊరు ఉందనుకోండి, ఈ ఊర్లో ఎక్కడికి పోవాలంటే అరే పలానా అసెంబ్లీకి అడిగి పోవాలని అసెంబ్లీ అని ఒకటి చెప్పాలా. పశ్చిమ బెంగాల్ ఎక్కడ ఉందంటే ఈశాన్య భారతం ఉంది అని చెప్పడానికి పనికి వస్తుంది తప్పితే దాన్ని విభజించడానికి కాదు అది. కాబట్టి దయచేసి ఏ రాజకీయ నాయకుడైనా కూడా విభజన రాజకీయాలు, స్వార్థపూరితమైన విభజన రాజకీయాలు మానుకోవాలని చెప్పని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాంటి రాజకీయాలు ఇంకా ఉంటే మటుకు ఎక్కడికక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని విభజించినట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద రాజద్రోహం కానీ, దేశద్రోహం కానీ కేసులు పెట్టాలని చెప్పని ప్రజలందరం కోరుకుందాం. జై శ్రీరామ్.